వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. కాలాలు మారుతున్నాయి, తరాలు మారుతున్నాయి, అయినా వారి బతుకులు మారటం లేదు. నిత్యం దైవ సన్నిధిలో ఉంటూ భగవంతునికి నిత్య పూజలు అందించే ఆ పూజారిని కొందరు రాజకీయ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నా తన అర్చక వృత్తి మీద గౌరవం, భగవంతుని మీద అచంచల భక్తితో స్వామివారికి సేవలందిస్తూ ఆలయ అభివృద్ధిలో భాగమవుతున్నాడు. అయినా కూడా ఆ రాజకీయ దుష్ట శక్తులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆ అర్చకుడు పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరా అర్చకుడు? ఎందుకు అతనిని ఇంతలా వేధిస్తున్నారు? తెలుసుకోవాలంటే వన్ టీవీ ప్రత్యేక కథనంలో చూడాల్సిందే. ఇది హన్మకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట గ్రామంలోని సీతారామాంజనేయ స్వామి ఆలయం. ఇక్కడ అర్చకులుగా ముదురుకోళ్ల విజయ్ కుమార్ 16 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడికి సేవలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అర్చకుల వృత్తినే నమ్ముకొని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దేవుడికి సేవకుడిగా ఉంటూ ఆంజనేయ గుడి అభివృద్ధి కొరకు దాతల సహాయంతో పూర్వ వైభవం తీసుకురావడానికి తోడ్పడుతూ తన జీవితకాలం ఆంజనేయ స్వామికి పూజలు చేసుకుంటూ ఉంటున్నాడని వారు తెలిపారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అర్చకుడిపై కొన్ని దుష్ట శక్తులు వెనకపడ్డాయి. ఆ దుష్ట శక్తులు ఎవరో కాదు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు. ఆ రాజకీయ నాయకులు గ్రామాలలో అభివృద్ధి విషయం పక్కన పెట్టి చేయాల్సిన రాజకీయం చేస్తూ ఆంజనేయ స్వామి అర్చకుని మీద కక్షపూరితంగా రాజకీయం చేస్తున్నారు. అసలు ఆలయ అర్చకుని మీద రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? ఈ వివరాల్లో చూద్దాం. గత ప్రభుత్వం 2023 సంవత్సరంలో ఆలయంలో ధూపదీప నైవేద్యాల విషయంలో ఆలయాలకు అర్చకులను గత ప్రభుత్వం నియమించింది. ఇతను వేరే కులస్తుడు కాబట్టి ఇతనిని తొలగించే ప్రయత్నంలో ఆ గ్రామానికి చెందిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు చేసే ప్రయత్నం అంతా ఇంతా కాదు, ఏకంగా తన పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ అర్చకులు అంటున్నారు. గ్రామస్తుల విషయానికి వెళ్తే గత 16 సంవత్సరాల నుంచి ఈ ఆంజనేయ స్వామికి అర్చకుడిగా ముదురుకోళ్ల విజయ్ కుమార్ దేవుడికి సేవలందిస్తూ ఉదయాన్నే దేవుడి భక్తి పాటలతో అందరినీ నిద్రలేపి ఉదయం గుడిలో అందుబాటులో ఉండి ఎవరి గుడికి వచ్చినా ఎవరి దగ్గర ఎలాంటి లావాదేవీలు తీసుకోకుండా చక్కగా గుడికి నమ్మి వచ్చిన భక్తులకు పూజలు చేసి వారికి హారతులిచ్చి వారికి శుభం కలిగించి పంపిస్తారని గ్రామస్తులు తెలిపారు. నేను దుర్గంపేట ఆంజనేయ స్వామి దేవస్థానానికి అర్చకునిగా పనిచేస్తున్నాను. నేను సుమారు 16 సంవత్సరాల నుండి ఈ ఆంజనేయ దేవస్థానంలో అర్చకునిగా పనిచేసుకుంటూ పోతున్నాను. కాలక్రమేణా మొన్న సుమారు సంవత్సరం ముందు 2023 తెలంగాణ ప్రభుత్వం DDN పోస్టులు వేయడం జరిగింది. అందులో భాగంగా నెలకు మా అర్చకత్వానికి అందరికీతో పాటు నాకు 10,000 జీతం రావడం జరిగింది. దీన్ని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు నా మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రోజు నా పూజకు భంగం కలుగుతూ నేను చేసే పనికి భంగం కలిగిస్తూ నా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కావున నాకు న్యాయం చేయగలరని కోరుతా ఉన్నాను. 15 సంవత్సరాల నుంచి లక్ష్మణ్ ప్రతిరోజు ఉదయాన్నే పాటలు వేయడం 4:30 అట్లా రోజు ప్రతి పని అంటే గుడికి సంబంధించిన ప్రతి ఒక్కటి లక్ష్మణే చూసుకుంటాడు. ఎప్పుడైనా కూడా ఎవరు కూడా వెళ్ళరు రారు కూడా గుడికి. మేము ఎప్పుడు వెళ్ళినా కూడా లక్ష్మణ్ ఉంటాడు మాకు గుళ్ళో, ప్రతి ఒక్కటి చూసుకుంటాడు, అన్ని చేస్తాడు. అంటే దేవునికి సంబంధించిందో ప్రతి ఒక్క విషయమైనా లక్ష్మణ్ చూసుకుంటాడు. అది ఒక్కటి కరెక్ట్. కానీ ఇక కొంతమంది అంటే కులం అది ఇది అని వ్యతిరేకించడం చాలా తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్క కులం ఉంటుంది గ్రామంలో, ప్రతి ఒక్కరు సమానమే. కులం అది ఇదని ఏమి ఉండదు. ఎప్పుడైనా కూడా గ్రామంలో ప్రతి ఒక్కరు సమానమే అనే దృష్టితోనే ఆలోచించాలి. అట్లా కులం పేరు తీసుకురావడం చాలా తప్పు. వాళ్ళైనా కూడా రాజకీయాలు అవి ఇవి చేయడం ఇంకా చాలా తప్పు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనిలోకి వచ్చిందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా చేయడం చాలా తప్పు. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అయినా కూడా ఎవరైనా కూడా అది ఓన్లీ రాజకీయం పరిమితంగానే, ఊర్లోకి తీసుకురావద్దు. ఎప్పుడైనా కూడా గుడి మీద అది ఇది పెట్టద్దు. మాకు లక్ష్మణ అయ్య గారు లెక్క కావాలి అంతే. మా దుర్గంపేట, నా పేరు మొగిలి. సేవ చేస్తాడు, హనుమల్ల గుడి కాడ సేవ చేస్తాడు ఆ పిల్లవాడు. ఆయన పేరు మేము లక్ష్మణ్ అంటాం, కానీ మరి ఆయన వేరే పేరు తెలియదు. కానీ మంచి పిల్లవాడు, మంచి వ్యక్తి, మంచిగా చేస్తాడు. రోజు చేస్తారా పూజలు? రోజు చేస్తాడు. మరి ఆయన ఎందుకు వద్దంటున్నారు? వాళ్ళు లీడర్లు ఎవరో వద్దంటున్నారు, మాకు తెలియదు. అట్లా అయ్యగారు ప్రోగ్రాం బట్టి వాళ్ళు చేస్తారు. సార్, మాది హనుమకొండ జిల్లా దామెర మండలం దుర్గంపేట విలేజ్ సార్. మాది, నా పేరు భిక్షపతి సార్. మా దుర్గంపేట విలేజ్లో గత 30 సంవత్సరాల క్రితం హనుమాన్ టెంపుల్ కట్టడం జరిగింది సార్. గత 13 సంవత్సరాల కాంచి 15 సంవత్సరాల కాంచి ముదురుకోళ్ల విజయ్ కుమార్ అనే వ్యక్తి అందులో పూజలు చేయడం జరుగుతుంది సార్. మళ్ళీ ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్లో నోటిఫికేషన్ పడ్డా సార్. దాని మీద గుడి మీద ధూపదీప నైవేద్యం అని దాంట్లో చాలా మంది అప్లై చేసుకున్నారు సార్.
దానిలో అప్లై చేసుకున్న వరకే రాకుండా ఇప్పుడు ముద్రకుల విజయ్ కుమార్ అంటే ఆయనకు వచ్చింది సార్. ఆయన పూజలు చేస్తాడు, ధూపదీప నైవేద్యం చేస్తాడు, మంచిగానే చేస్తాను సార్. ఇప్పుడు కావాలని కొంతమంది అతను తొలగించాలని నానా రకాల ఇబ్బందులు పెడతాను సార్. ఇప్పుడు ఇది మొన్న తాగుతాడు చేస్తాడు అని వేరే పెడితే కూడా ఎంక్వైరీ వాళ్ళు ఎండోమెంట్ ఆఫీస్ వాళ్ళు ఎంక్వైరీకి కూడా వచ్చాను సార్. వచ్చి ఎంక్వైరీ చేసుకుంటే అలాంటిది ఏం లేదు. నీట్ పర్సన్ ఆయన 100% మంచిగా చేస్తాడు, బాగా చేస్తాడు. టైంకు 5 గంటలకు పూజలు గిట్ల చేసి మైక్ వేస్తాడు, బాగా చేస్తాడు. ఆయనే ఉండాలని అందరూ అనడం జరిగింది సార్. కాకపోతే కొంతమంది మాత్రం బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఈయన తొలగించాలి, ఈయన వద్దు అని దీంట్లో అయ్యగారు పాత్ర ఉంది సార్. ఆయన అయ్యగారు కాదు కదా అంటే అయ్యగారు కోట కింద తెచ్చుకోలేదు కదా అని అబ్బాయి కూడా సమాధానం చెప్పడం జరిగింది సార్. అయితే అయ్యగారు అని చెప్పి గుడి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అంటే అలాంటిది ఏం లేదని ఆధారాలన్నీ చూపించడం జరిగింది సార్. ఆ అబ్బాయి చూపించిండు. ఆ అబ్బాయి మాకు కావాలి సార్, ఆయనే ఉండాలి. ఇప్పుడు అనవసరంగా ఆయన తొలగించాలని వీళ్ళు ఎన్నో కాంప్లిమెంట్లు చేసి ఎన్నో ఇబ్బందులు పెడతాను సార్. దయచేసి ఆ అబ్బాయి ఉండాలి. మాకు విజయ్ కుమార్ వచ్చిన కాంచెల్లి అక్కడ గుడికి రేకులు వేసిండు. రోజు 5 గంటలకు మైక్ ఎత్తాడు. ఆయన వచ్చిన కాంచెల్లి మంచిగా అనిపిస్తాను. ఆ వీళ్ళయ్య గారు ఆయన ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో తెలియదు. ఆ ఎవరికేం చేసేది కూడా చక్కగా అయితలేవు. ఈయన మాకు ఇక్కడ ఉండాలి. లోకల్ ఉన్నాడు కాబట్టి ఈయనే కావాలంట. లోకల్ ఇప్పుడు ఈయన చేపట్టి దగ్గర 30 సంవత్సరాలకు దగ్గరకు వస్తాను. చిన్నగా ఈయన వచ్చిన కాంచెల్లి మంచి డెవలప్ అయింది. ఈయనే కావాలి మాకు. ఎందుకు తీసేయాలనుకుంటారు మరి? ఎందుకు అంటే ఆయన ఆయన బాబాయ్ కాబట్టి ఆయన ఈ సర్దినో గిరిదినో ఇవన్నీ చేస్తాడు. మరి ఈయన చేస్తాడా అనేది కొంతమందికి అవగాహన ఉన్నట్టున్నది. కానీ ఈయన అన్ని చేయగలుగుతారు. మీ గ్రామ ప్రజలందరూ ఈయనే కావాలని కోరుకుంటారు. ఇప్పుడు మేమైతే ఈయన కావాలని కోరుకుంటాను. మరి ఎవరిలోనా ఏముండదో తెలుస్తలేదు. కానీ అక్కంచెల్లి ఇక్కడికి వచ్చారు. ఆయన 4 ఊళ్ళకు చేసుకుని రావాలంటే ఇక్కడికి వచ్చారు అందుతలేడు. ఇక గ్రామంలో జరిగే ప్రతి పండుగ విషయంలో కూడా ముందంజలో ఉండే ఈ అర్చకునిపై జరిగే వేధింపుల నుండి ప్రభుత్వం విముక్తి కలిగించి నిత్యం దైవ సన్నిధిలో తరించే అతనికి తోడుగా ఉండాలని, ఆ దేవాలయానికి ఆ అర్చకుడినే ఉంచాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని, అధికారులను కోరుతున్నారు. ఇది వాటి 1TV స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.